హలో చిరంజీవి గారు. నాగరాజ్ గారు. స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ మనం ఏవైతే చేసామో వాటికి హ్యూజ్ రెస్పాన్స్ ఉందండి. అండ్ ముఖ్యంగా బుక్కి మేధా ఈజీ ఇంగ్లీష్ బుక్. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండ్ దానికి సంబంధించి బల్క్లో కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అట్లీస్ట్ ఏదో ఒకటి అండి, అంటే వొకాబులరీ డెవలప్ చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే రెగ్యులర్ హ్యాబిచువల్ యాక్షన్స్కి సంబంధించి మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఉంటాయి చూసారా, అవి నేర్చుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి కంటెంట్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే క్వశ్చన్లోకి వెళ్దామండి. చిన్నప్పుడు స్కూల్ ఫేజ్లో ఉన్నప్పుడు మనం LSRW అని చెప్పేసి ఆ ఫార్మేట్లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది చెప్తూ ఉండేవాళ్ళం. సో అందులో ముఖ్యంగా మనం ఫస్ట్ ఒకటి మాట్లాడుకోవాలి అనుకుంటే లిజనింగ్. దానివల్ల ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వింటే కొంత ఇది వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు ప్లే చేస్తుంది దాని రోల్? ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదండి, ఏదైనా సరే నేర్చుకునేప్పుడు ఏ భాష అయినా కూడా LSRW అంట. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. అయితే ఈ నాలుగిట్లో ఫస్ట్ లిజనింగే తీసుకుంటాం మనం. లిజనింగ్ అనేది దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అయితే ఇక్కడ స్పీకింగ్ రోల్ని కూడా తగ్గించడానికి లేదండి. లిజనింగ్ ఎందుకు మనం అంత ఫోకస్ చేసి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు అంటే, లిజనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మేము క్లాసెస్ చెప్పేప్పుడు ఎప్పుడు కూడా స్పీకింగ్ మీదే ఫోకస్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ జస్ట్ యూ స్పీక్ అంటాం. లిజనింగ్ గురించి ఎక్కువ చెప్పం, ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేకుండా అందరు చేస్తూ ఉంటారు. అవును. అయితే మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఫస్ట్ టైం లిజనింగ్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఏమంటానంటే, యూ కాంట్ లెర్న్ రన్నింగ్ బై సిట్టింగ్ ఇన్ ద చైర్. కుర్చీలో కూర్చుండి పరిగెత్తడం నేర్చుకోలేం. అలాగే యూ కాంట్ లెర్న్ స్విమ్మింగ్ బై సిట్టింగ్ ఆన్ ద షోర్. ఒడ్డున కూర్చుండి ఈత నేర్చుకోలేం. అలాగే కేవలం లిజనింగ్ ద్వారా మాట్లాడడం నేర్చుకోలేము. మాట్లాడడం రావాలంటే మాట్లాడడం ద్వారా మాత్రమే అవుతుంది అని మేము మాట్లాడడం మీద ఫోకస్ చేస్తాం. బట్ లిజనింగ్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుందండి. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ లిజన్ ఇట్ అగైన్ అండ్ అగైన్, ఆర్ వెన్ యూ హియర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. హియర్, లిజన్ ఏది వాడినా పర్వాలేదు. ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ హియర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఏ పదం అయితే నువ్వు పదే పదే వింటావో ఆ పదం నీ సొంతం అయిపోతుంది. ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఏ పదం అయితే పదే పదే వాడతావో అది నీకు పర్మనెంట్ అయిపోతుంది. లిజనింగ్ చేసినప్పుడు అది నీ సొంతం అయిపోతుంది. ఇంకా మాట్లాడడం, ఆ పదాన్ని వాడడం మొదలెడితే అది పర్మనెంట్ అయిపోతుంది. సో లిజనింగ్ యొక్క రోల్ ఎలా ఉంటుందంటే, ఎనీథింగ్ ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ రాదు. అవును. సో దీన్ని గీగో ప్రిన్సిపల్ అంటారు. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అంటే ఏది ఇస్తే అదే వస్తూ ఉంటుంది. సో నువ్వు ఏది వింటూ ఉంటావో అదే నీకు వస్తూ ఉంటుంది. అది ఇంగ్లీష్ వర్డ్స్ కావచ్చు, వొకాబులరీ వాట్ ఎవర్ యూ సే, ఆర్ ఇంగ్లీష్ మాట్లాడే స్టైల్ కావచ్చు. సరే, ఇంగ్లీష్ని పక్కన పెడదాం. మీరు మామూలుగా తీసుకోండి, మనం ఒక ప్రాంతంలో పెరిగిన వాళ్ళంతా ఒక యాసలో మాట్లాడతారు. ఆ యాస ఎట్లా వస్తుంది అంటే లిజనింగ్. అంటే నీ స్పీకింగ్ని డిసైడ్ చేస్తుంది ఏంటి? లిజనింగ్. సో లిజనింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అయితే ఈ వినడం అనేది మనం ఎలా వింటున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వినడం బాగా చేయాలి. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్. మాట్లాడే వ్యక్తి ప్లేస్లో ఉండి, అంటే అంత ఇన్వాల్వ్ అయ్యాను నా ఉద్దేశం చెప్పడం. అంత ఇన్వాల్వ్, దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే 100% లిజనింగ్. దీన్నే మేమేమంటాం అంటే ఓల్ బాడీ లిజనింగ్ అంటాం. ఓల్ బాడీ లిజనింగ్ అంటే మొత్తం నీ బాడీ అంతా వినాలి. అప్పుడు ఆ పదాలు నీకు బాగా యూ కెన్ అండర్స్టాండ్. ఆ డిఫరెన్స్, ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ కావచ్చు, వర్డ్ టు వర్డ్ డిఫరెన్స్ కావచ్చు, ఇవన్నీ తెలియాలంటే బాగా వినాలి. ఓల్ బాడీ లిజనింగ్ అంటే అర్థం ఏంటంటే, మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్ సార్. జనరల్గా మన సినిమాలో చూస్తూ ఉంటాం, రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాం. ఎవరైనా ఎక్కడైనా ఓ మందు పార్టీ అయిందనుకోండి, చీర్స్ కొడతారు. అవును. ఎందుకు చీర్స్ కొడతారు? ఒకసారి ఇలా సెమినార్లో అడిగాను, ఏమంటే మీరు అంటే పెద్దవాళ్ళు, సార్ మేము మందు పార్టీలోకి వెళ్తాం సార్, మేము కూర్చుంటాం సార్, మీరు చీర్స్ కొడుతున్నారు కదా ఇన్ని సంవత్సరాలుగా, ఎందుకు చీర్స్ కొడతారన్నాను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? సార్ చీకట్లో కదా సార్, ఎవరికైనా ఎక్కువ తక్కువ పడిందేమో చెక్ చేస్తాను. అంటే యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి రీజన్ అందరికీ తెలియకపోవచ్చు. చీర్స్ ఎందుకు కొడతారు అంటే,
దీనికి రకరకాలుగా కాంటెక్స్ని బట్టి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ చెప్తారు. బట్ మేమేం చెప్తామంటే జనరల్గా ఆల్కహాల్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో ఉంటుంది, స్టీల్ అది క్లోజ్డ్ ఉండదు. ఎందుకంటే ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్స్ ఉంటాయి, బాటిల్స్ డిఫరెంట్ షేపుల్లో ఉంటాయి, సైజుల్లో ఉంటాయి. ఆ బాటిల్ అక్కడ చూడగానే కళ్ళు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ప్లస్ మీకు ఆ టేబుల్ సెటప్ కూడా చూడండి, లైటింగ్ చూడండి, ఫేస్ల మీద పడదు, ఓన్లీ టేబుల్ మీదే పడుతుంది, బాటిల్స్ మీదే, గ్లాసుల మీదే పడుతుంది. ఆల్కహాల్ తాగే గ్లాసులు కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆల్కహాల్కి ఒక గ్లాసులు వాడతారు. అవును, దాన్ని బట్టి కళ్ళు టెంప్ట్ అయ్యి యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా బాటిల్ తీయగానే నోజు టంగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటాయి, ఫుల్ యాక్టివ్గా ఉంటాయి స్మెల్కి, నో డౌట్. మీరు ఏ డ్రింక్ తీసుకున్నా సాధారణంగా ఐస్ క్యూబ్స్ వేస్తారు. అవునండి. ఎందుకు? బీర్ అంటే చెప్పలేం, చల్లదిగా ఉంటుంది కాబట్టి వేయరు. ఎందుకంటే ఆ గ్లాస్ ముట్టుకోగానే స్కిన్ యాక్టివేట్ అయిపోతుంది, అలర్ట్ అవుద్ది అనమాట, స్కిన్ సెన్స్ వస్తుంది. అవును. అయితే ఇప్పుడు ఐసు, నోజు, టంగ్ అండ్ స్కిన్ అన్నీ యాక్టివ్ అయ్యాయి, కానీ చెవులు ఇంకా యాక్టివ్ అవ్వట్లే. మనకు పంచ జ్ఞానేంద్రియాలు అంటాం, జ్ఞానాన్ని ఆర్జించే ఇంద్రియాలు. మనకి ఏదైనా ఈ ప్రపంచంలో ఈ 5 సెన్సెస్ ద్వారా వస్తుంది ఇన్పుట్. అవును, అవును సార్. సో 4 సెన్సెస్ యాక్టివ్ అయ్యాయి. ఇప్పుడేంటి, మనకు ఆ చెవులు ఇంకా ఏవో సౌండ్లు వినపడుతున్నాయి, ఎక్కడెక్కడో వినపడుతూ ఉంటాయి, ఇంకా ఫోకస్ చేయలే. అంటే మందు దగ్గర కూర్చున్నాం అనే విషయానికి ఇంకా చెవులు కనెక్ట్ అవ్వలే. అందుకే గ్లాసుల్ని గల్లు అనిపిస్తారు, చేర్స్ అని శబ్దం చేస్తారు. గల్లు అనగానే ఆ గ్లాస్ తగిలినప్పుడు వచ్చే గల్లు అనే శబ్దానికి చెవులు కూడా అటెంటివ్ అయిపోతాయి, చెవులు కూడా ఇక్కడికి వస్తాయి. అంటే ఒక ఆల్కహాల్ పార్టీ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్గా 5 సెన్సరీ ఆర్గాన్స్ని అక్కడికి తెస్తున్నారు, అంటే అంత ఫోకస్డ్గా. అందుకే పార్టీలో కూర్చున్న వాళ్ళు ఎవరు బోర్ కొట్టిందనరు, ఎందుకంటే పంచేంద్రియాలు అక్కడ పెడతారు. సో దట్స్ కాల్డ్ ఓల్డ్ బాడీ లిజనింగ్. అలాగే ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళు కూడా 5 సెన్సెస్ అక్కడ పెట్టి వినాలి. ఆయన ఓకే మాట్లాడే వర్డ్స్ ఇలా ఉన్నాయి, సెంటెన్స్ ఇలా ఉంది, స్టైల్ ఇలా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఇలా ఉంది. సో ఇలా నువ్వు ఫోకస్డ్గా వింటే ఓల్ బాడీ 5 సెన్సెస్ అక్కడ పెట్టావనుకో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే అవన్నీ నువ్వు కాపీ చేసి స్టోర్ చేస్తావు. మళ్ళీ నీ దగ్గర ఉండే డెలివరీ వచ్చినప్పుడు అలాగే వస్తుంది. ఎందుకంటే నువ్వు ఏదైతే విని ఇందులో స్టోర్ చేస్తుంటావో ఆ స్టైల్ నీకు వస్తూ ఉంటుంది. అందుకే లిసన్ మోర్, లిసన్ విత్ ఓల్ బాడీ, లిసన్ విత్ ఆల్ ద 5 సెన్సరీ ఆర్గాన్స్. మరి ఏం వినాలి సార్? ఏం వినాలి అంటే ప్రొనౌన్సియేషన్ డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రొనౌన్సియేషన్ అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, నీకు ఏది కావాలో అది వినాలి. రెండవది అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు లాంగ్వేజ్ మీద నీకు ఫోకస్ కాబట్టి వాళ్ళని వింటా ఉండు. లెక్చరర్స్ మాట్లాడతారు, ప్రొఫెసర్స్ మాట్లాడతారు, కొంతమంది ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎక్కువసార్లు వినడం ద్వారా తెలియకుండానే అవన్నీ నువ్వు కాపీ చేస్తూ ఉంటావు. అందుకే లిసనింగ్ హ్యాస్ ఎ గ్రేట్ రోల్ టు ప్లే. అండ్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ సే, లిసన్ విత్ ఆల్ ద 5 సెన్సరీ ఆర్గాన్స్, పుట్ కంప్లీట్ అటెన్షన్ టు దట్. మనకు బోల్డ్ లైక్ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మన మీద లెర్నింగ్ యాపే ఉంది, అందులో వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ ఒక లెసన్ పదే వింటూ ఉంటే, నిజంగా నా లెసన్ కనుక నా వీడియో క్లాసెస్ అలా వింటూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, తెలియకుండానే నేను వాడే టర్మినాలజీ, సెంటెన్స్ ప్యాటర్న్ అంతా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మన ఈజీ ఇంగ్లీష్ బుక్ ఉంది, ఆ బుక్ని అలా చదువుతూ ఉంటే తెలియకుండానే ఆ టర్మ్స్ అన్నీ రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఒకసారి చదవగానే అర్థమైంది అనుకోవడానికి లేదు, ఒక లెసన్ని 2-3 సార్లు చదవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఐ సే, నీకు రీడింగ్ స్కిల్స్ పెరగాలంటే ఎక్కువ చదువుతూ ఉండాలి. మనం స్పీకింగ్ని డిసైడ్ చేసేది లిజనింగ్ కాబట్టి ఎక్కువ వినడం ద్వారా, అది ఆడియో టేప్స్ కావచ్చు, స్పీచెస్ కావచ్చు. అండ్ నేటివ్ స్పీకర్స్ ఉంటారు, ఇప్పుడు అమెరికన్స్ ఉంటారు, బ్రిటిషర్స్ ఉంటారు, నేటివ్ స్పీకర్, ఇంగ్లీష్ మాతృభాష కలిగిన వాళ్ళు చాలామంది యూట్యూబ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు చాలా వీడియోస్ దొరుకుతూ ఉంటాయి. అవన్నీ వింటూ ఉంటే తెలియకుండా ఆ ప్రొనౌన్సియేషన్, ఆ స్టైల్ ఇవన్నీ మనకు అక్వైర్ చేస్తూ ఉంటాం. అందుకే లిజనింగ్ ఈజ్ వండర్ఫుల్ టాస్క్. అందుకే అంటారు, ఇఫ్ యూ వాంట్ బి ఏ గుడ్ స్పీకర్ ఫస్ట్ బి ఏ గుడ్ లిజనర్. ఒక మంచి టీచర్ కావాలంటే ముందు అతడు మంచి విద్యార్థి కావాలట. అలాగే మంచి స్పీకర్ అవ్వాలనుకునే వాళ్ళు ముందు మంచి లిజనర్ అవ్వాలి. లిసన్. ఇవన్నీ 360 డిగ్రీస్లో మీకు ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాజ్. చాలామందికి అంటే కొంత మనం వీడియోలో ఇచ్చినా కూడా సో ఇంకొంత ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వడానికి కూడా మీరు మేధా ఈజ్ ఇంగ్లీష్ బుక్ని ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే స్కూల్స్, కాలేజెస్ కానివ్వండి, లేదా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కానివ్వండి, లేదంటే కొన్ని మీడియా హౌసెస్లో కూడా సో ప్రతి ఒక్కరికి ఈజీ ఇంగ్లీష్ బుక్ అనేది కావాలి అనేటువంటి ఉద్దేశంతో బల్క్లో ఆర్డర్ అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఎందుకంటే కింద కామెంట్ బాక్స్లో కూడా దానికి సంబంధించిందే. సో ఈ బుక్ కానివ్వండి లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా దీంతో పాటు అడుగుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు బ్యాచెస్ స్టార్ట్ అవుతాయని కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ రెగ్యులర్గా ఈ బుక్ కావాలి బల్క్లో అని కూడా అడుగుతున్నారు కాబట్టి సో దానికి ఎట్లా ప్రాసెస్, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఈ మన స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుందండి. బేసిక్గా ఇప్పుడు ఈజీ ఇంగ్లీష్ బుక్ అంటే అఫ్కోర్స్ ఎవరి పుస్తకం వాళ్ళకి బాగా నచ్చుతుంది. కానీ నేను రాసిన అన్ని పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం ఇది ఈజీ ఇంగ్లీష్. ఎందుకు చెప్తున్నానంటే నేను 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో 5 పుస్తకాలు రాశాను, A to Z ఇంగ్లీష్ పుస్తకం రాశాను, ఇది రాశాను. కానీ నాకు అన్నిట్లోకెళ్ళి బాగా నచ్చింది ఇది. ఎందుకు బాగా నచ్చిందంటే మిగతావన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి సెల్ఫ్గా నేర్చుకోవడం కోసం ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేసి రాసిన పుస్తకం ఇది. అండ్ ట్రిమెండస్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు కొత్తగా మీరు అడిగారు కాబట్టి బల్క్ అడిగారు కదా, ఈ బల్క్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా స్కూల్లో పిల్లలందరికీ 6th to 10th వాళ్ళకి బల్క్గా పుస్తకాలు కొంటే ఆ స్కూల్లో టీచర్స్ అందరికీ మనం ఫ్రీగా ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ బుక్ని ఉపయోగిస్తూ వాళ్ళ స్కూల్లో ఒక సంవత్సరం పాటు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన గైడెన్స్, మోటివేషను, ఇన్స్ట్రక్షన్స్, ఒక మాన్యువల్ లాగా వీళ్ళకు ఒక ఫుల్ డే వర్క్షాప్ మనం ఫ్రీగా చేస్తున్నాం. అలాగే ఎంప్లాయీస్, కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ జస్ట్ బల్క్గా తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ అందరికీ ఒక 1 day వర్క్షాప్ ఇంగ్లీష్ సెల్ఫ్గా ఎలా నేర్చుకోవాలనే దాని మీద మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. మామూలుగా అయితే మీకు తెలియదు కదా, ఒక రోజు వర్క్షాప్ చేసి మేము 50-60 వేలు తీసుకుంటాం. అలాంటిది మనం ఈ బుక్స్ తీసుకుంటే అది మనం ఫ్రీగా చేస్తున్నాం. బల్క్గా అయినా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేసరికి ఈ 17th అండి, అక్టోబర్ 17th 2 బ్యాచెస్ ఫామ్ చేస్తున్నాం. 17th నుండి 2 బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. దట్స్ 3-dimensional యూనిక్ ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇంతవరకు ఏ ఆన్లైన్ క్లాసులు లేనట్టుగా దీన్ని డిఫరెంట్గా డిజైన్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ వండర్ఫుల్ కోర్స్. ఎనీబడి కెన్ కాంటాక్ట్ అండ్ గెట్ రిజిస్టర్డ్ ఫర్ ద కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా సరే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈగర్లీ చాలామంది ఆన్లైన్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అండ్ కొన్ని ఫీడ్బ్యాక్లు కూడా నేను చూశాను, విన్నాను, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారనేటువంటిది. అండ్ బుక్స్ కోసం కూడా బల్క్లో ఆర్డర్ పెట్టినటువంటి స్కూల్స్, కాలేజెస్ కూడా నేను చూశాను. కొన్ని నియోజకవర్గాల్లో కూడా అడుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కూడా మా నియోజకవర్గంలో మీ బుక్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. యూత్ అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ కానివ్వండి అండ్ మేధా ఈజీ ఇంగ్లీష్ బుక్, సో ఇది కనుక మీకు కావాలి అనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా మెసేజ్ పెట్టినా కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.